పార్టీ కాదు అది పార్టీ బేస్డ్ లెక్క, సైద్ధాంతిక బేస్డ్ పార్టీ అది. అదొక్కటి తప్పించి మిగతా దాంట్లో వారసత్వాల మీద నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వారసత్వాలు పక్కకి తీసేసినప్పుడు దెబ్బతింది కదా. అయితే వారసత్వం వచ్చాక కూడా దెబ్బతింది అనుకోండి, దాని తర్వాత అది ఇంపాక్ట్. అయితే ఇప్పటికి కూడా వారసత్వం మీదనే బతుకుతోంది, లేకపోతే ఏముండేది కాదు. ఇవాళ ప్రాంతీయ పార్టీలో కంపల్సరీ వారసత్వం వాళ్ళకి. తెలుగుదేశానికి లైఫ్ లోకేష్ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయడంతో పాటు అతనిలోని టాలెంట్ని ప్రొజెక్ట్ చేయడం అనేది చేయలేదు వీళ్ళు. అతనిలోని నెగిటివిటీని ప్రొజెక్ట్ చేస్తుంది ప్రతిపక్షం. వీళ్ళు దానికి ఆ ట్రాప్ లో పడి లోకేష్ కున్నటువంటి శక్తిని ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం మిస్ అయ్యారు, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే మీరు చెప్పిందంతా ఒక పాయింట్ అయి ఉండొచ్చు, కానీ లోకేష్ గారి స్వయంకృత అపరాధం మనం ఎంతవరకు చూడకూడదు? నో డౌట్ అతను పార్టీని కాపాడటం కోసం మాట్లాడాడు ఆ విషయం. అతను గనక జనసేనని పొత్తులో 50% ఇస్తారనినో లేకపోతే సగం సీట్లు ఇస్తారని ప్రచారం జరిగినప్పుడు చంద్రబాబు 5 ఏళ్ళు తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది. కమ్మ సామాజిక వర్గమే డివైడ్ అయిపోతుంది, కాపు సామాజిక వర్గానికి సీఎం ఇస్తారంటే కమ్మ సామాజిక వర్గం ఎదురు తిరుగుతుంది. ఒక్కసారి కూడా అంటే పవన్ కళ్యాణ్ వాడుకుందాం, పవన్ కళ్యాణ్ వల్ల 4 సీట్లు రావాలి, మనకి